హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ కూడా వేసుకోండి. యాక్చువల్లీ మార్నింగ్ రొటీన్ ఈరోజు హర్షుకి ఇడ్లీ ప్రిపేర్ చేశాను. సో తను ఇడ్లీ టిఫిన్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడిప్పుడు ఇడ్లీ తీసుకొని వస్తా అని వెయిట్ చేస్తుంది. ఇడ్లీ విత్ సాంబార్ అండి. కంపల్సరీ తనకు సాంబార్ ఉంటేనే ఇడ్లీ తినడానికి ప్రిఫర్ చేస్తుంది. హర్షుకి ఏంటి అంటే ఏదైనా కానీ సర్ప్రైజ్ అని చెప్పగానే సోఫాలోకి వెళ్ళి కూర్చొని కళ్ళు మూసుకుంటుంది. మమ్మీ ఏం తీసుకొస్తుందో, ఏం సర్ప్రైజ్ తీసుకొస్తుందో అని. చూడండి, ఇప్పుడు కూడా అలానే కూర్చుంది. హర్షు, ఓపెన్ యువర్ ఐస్. తింటావా? టేస్ట్ చేయి, ఒక్కసారి టేస్ట్ చేయి. టేస్ట్ చేయి. బాగుందా? బాగుందా? నచ్చిందా? సో మొత్తానికైతే తను ఇడ్లీ తినేస్తుందండి. హర్షిత్ అయిపోగానే శ్రేయస్ కూడా రెడీగా ఉన్నాడు తినడానికి. సో వాడికి కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టడానికి కూర్చోబెట్టాను. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాకు నేను తింటా పంట, జీవితాంతం సింగిల్ గానే ఉంటా. ఇప్పుడే హర్ష స్నానం అయిపోయింది. స్నానం అయిపోగానే పూజ గుడికి పోయి దేవుడిని మొక్కేసి బొట్టు పెట్టుకొని వచ్చేస్తుంది డైలీ హర్ష. సో ఫైనల్లీ మా శ్రేయస్ స్నానం కూడా అయిపోయింది. అక్క తమ్ముడు ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఆట స్టార్ట్ చేసారు. హర్ష అయితే ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చుంది. లంచ్ టైం అయిపోయింది హర్షకి. సో నేను అన్నం తినిపిస్తా అని కూర్చోబెట్టేసా. చూసారా దాని ఆటలు? నిద్ర అయిపోయినాయా ఇద్దరి? అపోందా? హలో, హర్షు ఎక్కడికి పోతున్నావు? ఎక్కడికి పోతున్నావు? సూపర్ మార్కెట్. చూసేసాను, ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. అక్క, నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? అయిపోయిందా? ఏం కొనుక్కున్నావు? చూపి నాకు. వావ్, నాకు ఇస్తావా? హర్షు, హర్షు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? హర్షుకి ఇప్పుడు అన్నం తినిపిస్తున్నానండి. అందుకే ఈ ఆటలన్నీ. నేను చెప్పాను కదా, ఏ ఆట లేకుండా అసలు అన్నం తినదు అని. సో మీరే చూడండి ఒక్కసారి. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయింది.